హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తిరునెల్వేలి సాంబార్ ఎలా చేయాలో చూద్దామా. ఒక కుక్కర్ పెట్టండి. కుక్కర్లో ఒక 250 గ్రామ్స్ కందిపప్పు వేసి బాగా కడిగేసి ఒక 3 to 4 గ్లాస్ వాటర్ వేయండి. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సోప్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసి దాంతోపాటు షాలెట్స్ అండ్ గార్లిక్ అంటే సాంబార్ ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు వేసి దాంట్లో 2 టమాటాలు కూడా వేయండి. చిన్న ఇంగువ వేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం వేయండి. వేస్తే కలర్ బాగుంటుందండి. దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు వేసి లిడ్ క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. పక్కన అంతలోపు వెజిటబుల్స్ కట్ చేసి రెడీగా ఉంచుకోండి. కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేయండి. ఒక 3 స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసానండి నేను. యాక్చువల్లీ కోకోనట్ ఆయిల్ వెయ్యాలి, బట్ ఇక్కడ మరి కోకోనట్ ఆయిల్ అంతగా ఇష్టపడట్లేదు, సో అందుకు నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను. సో దాంట్లో కొంచెం పోపులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా గార్లిక్ కొంచెం వేసుకోండి. సోప్ జీలకర్ర వేసి కరివేపాకు కొంచెం వేయండి. కరివేపాకుతో ఒక హాఫ్ ఆనియన్, నార్మల్ ఆనియన్ ఒక హాఫ్ వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత దాంతోపాటు ఒక 1 టొమాటో చాలు, ఒక్క టమాటా వేయండి. కట్ చేసి అది కూడా వేసి కొంచెం బాగా కలిపేసి బాగా ఫ్రై చేస్తుండండి. అరోమా చాలా బాగుంటుందండి. ఈ సోప్ జీలకర్రను ఈ కరివేపాకు మిక్సింగ్ వేస్తుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా వేగిన తర్వాత మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ దాంట్లో వేయండి. వేసి బాగా కలపండి. కలిపేసి వెజిటబుల్స్ కావాల్సిన సాల్ట్ మాత్రం వేయండి. ఫుల్ సాంబార్ కాదు, ఓన్లీ వెజిటబుల్స్కి కొంచెం సాల్ట్ వేసి అది కూడా బాగా కలపండి. కలిపేసి ఒక 5 to 7 minutes అలాగ ఆయిల్తోనే ఫ్రై చేస్తుండాలండి. ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు వేసేటప్పుడు ఈ కాయ అన్నది మనకి బాగా ఉడకదు. సో ఇది అంత బాగా ఫ్రై అయిన తర్వాత కూర కారం ఉంటుంది కదా, ఆ కారం వేయండి. ఇంట్లో మీరు ఏ కారం వాడుతున్నారో, నేను ఇక్కడ సాంబార్ కారమేనండి, నేను అన్నిటికీ అవే వాడతాను. సో అదే వేసాను. అది వేసి బాగా కలుపుతుండండి. నేను ఈ సాంబార్ కారం ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఆ సాంబార్ కారం అది వేసేసి దాంతోపాటు చింతపండు జ్యూస్ వేయండి. ఎక్కువ చింతపండు వేయొద్దు, కొంచెం వేస్తే చాలు. సో అది వేసిన తర్వాత ఉడికిన పప్పు ఉంటుంది కదండి, అదంతా వేసేయండి. వేసి బాగా కలపండి. బాగా కలుపుతుంటే అది బాగా మిక్స్ అయ్యి మీకు మంచి స్మెల్ అన్నది వస్తుందండి. నిజంగా ఇంట్లో నుంచి మంచి స్మెల్, సాంబార్ స్మెల్ ఇంకా పక్క ఇంటికి కూడా వెళ్తుందండి. అంత మంచి స్మెల్ వస్తుంది. దాంతోపాటు అది మనకి ఎంత వాటర్ కావాలో ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మూత పెట్టేయండి. మిక్సీ జార్లో ఒక హాఫ్ కోకోనట్, సోప్ జీలకర్ర ఒక 4-5 షాలెట్స్ వేసి మిక్సీ కొట్టేయండి. మిక్సీ కొట్టి అది కూడా ఇందులో వేసేయండి. అది వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపండి. అది కలిపిన తర్వాత 2 మిరపకాయలు జస్ట్ అలాగా తీసి వేసేయండి. కరివేపాకు వేసేయండి. టేస్ట్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి చిన్న జాగరీ పౌడర్ వేయండి. అది వేసేసి లాస్ట్లో కొంచెం కొబ్బరి నూనె మీదనేసి సర్వ్ చేస్తుంటే సూపర్ తిరునెల్వేలి సాంబార్ రెడీ అండి. ట్రై చేయండి.